హలో అందరికీ. అసలు ఎంతమందికి నెల్లూరు చేపల పులుసు అంటే ఇష్టం? నాకు తెలిసి చాలామందే ఉంటారు. మా ఇంటికి ఎవరొచ్చినా మా అమ్మని ఎక్కువగా చేపల పులుసు ప్రిపేర్ చేయమనే చెప్తారు. అసలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు యాడ్ చేసి నెక్స్ట్ ఆనియన్, కరివేపాకు, గార్లిక్ యాడ్ చేసి అదంతా కొంచెం కుక్ అయిన తర్వాత టమాటో యాడ్ చేస్తాం. టమాటో కొంచెం కుక్ అయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పసుపు, కారం యాడ్ చేస్తాం. యాక్చువల్గా చేపల పులుసులో కొంచెం స్పైస్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అదంతా కలుపుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేస్తే అదంతా దగ్గర కుక్ అవుతుంది. నెక్స్ట్ ఫిషెస్ యాడ్ చేస్తాం. ఫిషెస్ వేసిన తర్వాత పులుపుకి తగ్గట్టు చింతపండు జ్యూస్ వేస్తాం. అది వేసిన తర్వాత గరిటె పెట్టి కలపకూడదు. అలా కలపడం వల్ల ఫిషెస్ విడిపోతాయి. ఇలా కుదిపితే సరిపోతుంది. అదంతా బాగా మరిగిన తర్వాత ఫిషెస్ కుక్ అయిపోతాయి. యాక్చువల్గా చేపల పులుసులో మ్యాంగో వేస్తారు నెల్లూరులో, బట్ మా దగ్గర లేదు. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, చూద్దాం.